హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే మనకు ఈరోజు 4 వరాల జల్లును అయితే కురిపించబోతున్నారండి తెలంగాణ ప్రభుత్వము. అయితే మనకు మహిళలకు సంబంధించి కురిపించబోయేటటువంటి ఆ వరాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏమేమి డీటెయిల్స్ అనేది ఇచ్చారో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, అందుకని తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఈరోజు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 అయితే ఆవిర్భవించబోతున్నారు. ఇందుకోసం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలను భారీ బహిరంగ సభ ఏర్పాటు అయితే చేస్తున్నారు. సో దీని ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వస్తున్నారు. మీకు తెలుసుగా, సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా అయితే వారి కోసం చాలా పథకాలు అమలు చేస్తుంది. వాటి నుంచి పెద్దగా మీడియాలో ప్రచారం జరగట్లేదు, కానీ మహిళలు ఆ ప్రయోజనాలు అయితే పొందుతున్నారు. అందులో భాగంగా ఇవాళ మరో 4 పథకాలను అమలు చేయబోతున్నారు. ఈ వివరాలు చూద్దాం. సో మీకు స్టెప్ బై స్టెప్ పథకాలకు సంబంధించి చెప్తాను. మహిళలు మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రభుత్వం 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తున్నారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత మనకు కరెంట్ అయితే ఇస్తున్నారు. ఇంకా మనకు 10 లక్షల ప్రమాద బీమా కూడా కల్పిస్తున్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా మారేందుకు ప్రభుత్వం 1000 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్లను వారితో పెట్టిస్తుంది. ఇండస్ట్రియల్ పార్కులో 5% ప్లాట్లు మహిళలకే ఇస్తుంది. జిల్లాలో పెట్రోల్ బంకులు అయితే పెట్టిస్తుంది. 106 షాపులకు ఇందిరా మహిళా శక్తి బజార్ అయితే పెట్టిస్తుంది. మహిళలు స్వయంగా ఉపాధి పొందేందుకు 196 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుంది. సో విద్యార్థులకు యూనిఫామ్లను మహిళలతో తయారు చేస్తుంది. 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేసింది. మహిళలతో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. మహిళలకు అవకాశాల్లో భాగంగా వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే ఉంది. డైరీ సహకార రంగాల్లో 40,000 మంది సభ్యులకు ట్రైనింగ్ ఇప్పించి, ఈవెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధిలో మహిళలకు భాగస్వాములుగా అయితే ఉన్నారు. సో మహిళల రక్షణకు సంబంధించి కూడా బస్సులు ప్రారంభించారు. సో ఈ సభలో డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా అయితే వర్తిస్తుందండి. సో డ్వాక్రా మహిళలు కొన్నటువంటి 150 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి వాటిని సీఎం ఇతర మంత్రులు ప్రారంభిస్తారు. ఈ బస్సుల ద్వారా మహిళలకు నెలవారీ అద్దె అనేది వస్తుంది. సో తద్వారా వారు బస్సులు కొనుక్కునేందుకు చేసిన రుణాలను మెల్లమెల్లగా తీర్చేస్తారని చెప్పేసి ప్లాను. సో ఈ సభ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ దగ్గర స్టాల్స్లో ఏర్పాటు చేస్తారు. వాటిని సీఎం మంత్రులు పరిశీలిస్తారు. సో పెట్రోల్ బంకు మహిళల ద్వారా కూడా అయితే ప్రారంభమైంది. అలాగే మనకు మిగతా 31 జిల్లాల్లో కూడా అయితే పెట్రోల్ బంకులు అయితే ఏర్పాటయ్యేలా మనకు చమురు కంపెనీలతో ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నారు. సో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి చాలా ప్లాన్డ్గా అయితే ముందుకు అయితే వెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వం తమ మహిళలకు మద్దతుగా భారీగా అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆశిస్తుంది. వచ్చే 4 ఏళ్లలో కూడా అయితే మహిళలకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు అయితే చేపడతారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా మనకు ఈ పథకాలు 4 పథకాలకు సంబంధించి అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో గ్రౌండ్లో అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ 4 పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి. సో మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా అయితే వర్తిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.